ముందుగా బాండీలో నూనె పోసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. వేసి కలుపుతూ ఉండాలి. ఎంతసేపు వేయించాలి? కొంచెం ఎర్రగా వేగి వాసన వచ్చే వరకు. ఈ స్మెల్ వస్తుంది. తర్వాత ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్లోకి రాగానే టమాటాలు కూడా వేసి కొద్దిగా వేయించుకుందాం. ఇది ఎంతసేపు వేగించాలి? బబుల్స్ వచ్చేంత వరకు మరగాలి. వాటర్ మరుగుతుండగానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా, కొద్దిగా రవ్వ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుదాం. వేడి వేడి చౌచౌ ఉప్మా రెడీ. మొత్తం రికార్డ్ అయిందా? సరే, అన్నయ్య లేచాక అప్లోడ్ చేస్తాడులే. నాన్న నువ్వు వండొచ్చు కదా, అమ్మకంటే బాగుంటాయి. ఆవిడికి కాంపిటీషన్గా మనం ఎందుకులే అమ్మా. నువ్వు అలా అనుకోవడం వల్లే అమ్మ ఫేమస్ అయిపోతుంది. నేను ఫస్ట్ లైక్ కొట్టబట్టే. సరే, ఎగ్జామ్ టైం అవుతుంది. అరే లేవరా, ఫస్ట్ డే ఎగ్జామ్ కి లేట్ అయితే బాగోదు. లేట్ అయితే తొందరగా లేచి రెడీ అవ్వాలి, అంతేగాని పడుకున్న లేకపోతే అమ్మా ఎగ్జామ్ కి టైం అవుతుంటే వాడు లేమ్మంటే లేవట్లే అమ్మా. లేస్తాళ్ళేమ్మా, రాత్రి 1:30 వరకు వాడి రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది. పడుకోని. అంత బ్లెంట్ గా ఎలా సపోర్ట్ చేస్తున్నావు అమ్మా? వాడు నైట్ అంతా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాడు అనుకున్నావా? సర్లే, టైం ఎంతైంది? 7:55. ఒక్క 5 నిమిషాలు ఆగు. అలారం పెట్టావా? 8 అయింది. లుల్లు, గో ఫర్ లు. లుల్లు, గో. ఈరోజు కూడా తడిపేశావా నిన్ను? మళ్ళీ కనిపించా చంపేస్తా ఈసారి. అమ్మా మా అందుకే లేపినప్పుడు లేచుంటే ఈ అటాక్ నుంచి తప్పించుకునేవాడు కదా. నువ్వు నోర్మై. అమ్మా, ఆ కుక్క మళ్ళీ నా బైక్ తడిపేసిందమ్మా. నువ్వెలాగో కడగట్లేదు కదరా, అది కడుగుతాందనుకో. అమ్మా, నువ్వు పక్కింటి ఆవిడతో గొడవ వేసుకుంటావు లేదా నన్ను లేసుకోమంటావా? నేను ఎంటర్ అయితే సీన్ మామూలుగా ఉండదు. ఈ ఎంట్రీలు ఎగ్జిట్లు ఆపేసి సిస్టర్ డ్రాపింగ్ సంగతి చూడు. అమ్మా, ఐఎమ్ సీరియస్. గొడవ వేసుకుంటావు లేదా? నాకు కోపం వచ్చేస్తుంది. మనం ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ కి కోపం వచ్చినంత త్వరగా ఇంటర్నెట్ రాదు. వైఫై వాళ్ళ ఇంట్లో ఉంటే పాస్వర్డ్ మన ఇంట్లో ఉంది. రోజు నువ్వు చూస్తున్న అమెజాన్, నెట్ఫ్లిక్స్ అకౌంట్స్, చెల్లి అటెండ్ అవుతున్న ఆన్లైన్ క్లాసులు, నేను యూజ్ చేస్తున్న బిగ్ బాస్కెట్, ఈ అకౌంట్స్ అన్ని వాళ్ళవి. బిల్స్ వాళ్ళు పే చేస్తుంటే బెనిఫిట్స్ మనం తీసుకుంటున్నాం. ఇన్ని బెనిఫిట్స్ నీ ఒక్క గొడవతో పోతాయంటే పక్కింటి ఆవిడతోనే కాదు, పాకిస్తాన్ వాళ్ళతో కూడా గొడవ పడ్ను. సో చౌచౌ ఉప్మా చేశాను, వేడివేడిగా తిని చెల్లిని డ్రాప్ చేసిరా పో. నేనే దాన్ని ఏదో ఒకటి చేస్తాను. ఎప్పుడు ఉండేదేగా. ఏం ఎగ్జామ్ ఈరోజు? మ్యాథ్స్. ఏంటే
రాత్రి అంతా కష్టపడి చదివేసినట్టున్నావు. ఎన్ని మార్క్స్ వస్తాయేంటి? మాక్సిమం 35 ట్రై చేస్తున్నాను రా. ఎంత డబ్బులు కట్టింది 35 మార్క్స్ కోసమా? నీ బొందా, నీకు ఆ మాత్రం కూడా రాదుగా. బాబు, నీ సినిమాటిక్ సీన్స్ ఆపితే ఎగ్జామ్ కి టైం అవుతుంది, పద. రూపా, ఆకలేస్తుంది, నా కోసం కొంచెం ఏదైనా చేయొచ్చుగా. చేస్తున్నానండి. కొంచెం తొందరగా తీసుకురా, ఆకలేస్తుంది. ఇదేంటి? వాసన భలే ఉంది. ఈరోజు కడుపు నిండిపోద్ది. నీ పని బాగుందిరా, ఆఫీస్ టెన్షన్ లేదు, ఏమీ లేదు. హ్యాపీ లైఫ్. ఇంకో జన్మంటుంటే నేను ఇలా పుట్టాలి. చూడు, ఆకలేస్తుందని చెప్పింది నేను, నా ఫుడ్ ఏది? మీ గోల్ ఏమిటి? అయినా దానికి ఫస్ట్, తర్వాతే మీకు. ఇంకో 1 hour పడుతుంది, ఓపిక పట్టండి. నీ పనే బాగుంది, అడగకపోయినా ఫుడ్ పెడుతున్నారు. పెళ్లి చూపులకు వచ్చాను, అయిపోయాక కాల్ చేస్తా. బాయ్. వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఏదో ఒకటి మాట్లాడరా బాబు. హాయ్, ఐ యామ్ వెల్. స్టీరియోటైప్ ఇంట్రడక్షన్లు వద్దు, ఒకరి పేర్లు ఒకరికి తెలుసు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా? ఓకే. నేను టీసీఎస్లో టీమ్ లీడ్ని. నా శాలరీ 1.2 lakhs. నువ్వు బీటెక్ చేసావు కాబట్టి మన మ్యారేజ్ తర్వాత నిన్ను నా టీంలోకి తీసుకుంటాను. సో ఇద్దరు కలిపి 2 lakhs వస్తుంది. అందులో 80K ఖర్చులకు పోయినా ఇంకా 1.2 lakh మిగులుతుంది. అందులో ఒక 70K ఈఎంఐలో ఒక డూప్లెక్స్ ఫ్లాట్ తీసుకుందాం, ఒక 20Kలో లగ్జరీ కార్ కొందాం. మిగిలిన దాంతో టర్మ్ పాలసీ తీసుకుందాం. ఇయర్లీ వన్స్ కంపెనీ ఎక్స్పెన్సెస్తో అబ్రాడ్ ట్రిప్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్. హలో, ఇవి ఫ్యూచర్ ప్లాన్స్ కాదు, రిటైర్మెంట్ ప్లాన్స్. నువ్వేమైనా అనుకో, నేను చాలా డెప్త్కి థింక్ చేస్తాను. అంత డెప్త్ వద్దు కానీ పైన మాట్లాడుకుందామా? బిజినెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి?
బిజినెస్సా? బిజినెస్ బుద్ధి లేని వాళ్ళు చేస్తారు. వెరీ గుడ్. అప్పుడు ఈ బుద్ధి లేని నీకెందుకు? వాట్ డూ యూ మీన్? ఐ మీన్ వాట్ యు సెడ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఇలా వెళ్ళిపోతుందేంటి? రాలేదండి. రే ఏం చదువుతున్నారా? 3rd క్లాస్. ఏ స్కూలు? సుజాత పబ్లిక్ స్కూల్. బాగా చెప్తారా? వాళ్ళు బాగానే చెప్తాను, నేనే అప్పుడు ఏ బ్రో, పోరా. హే బ్రో, వాట్సాప్? వచ్చావా? రా. ఏ మాటకా మాట బ్రో. నువ్వు వచ్చావుగా, ఇంక నాకు చాలా హ్యాపీ. అవు బ్రో, కుక్కలు లేని వీధులు చాలా హ్యాపీగా ఉంటాయి. రాత్రిలు అరుస్తూ ఉంటాయి. మిడ్ నైట్ పార్టీకి వెళ్ళేసి వస్తుంటే కరుస్తుంటాయి బ్రో. ఫిజికల్ పెయిన్ 10 రోజుల్లో తగ్గిపోద్ది. అమ్మ దీనమ్మ, మా దగ్గర ఉన్న కుక్క చాలా డేంజర్ బ్రో. సైకలాజికల్ పెయిన్ మర్చిపోదామన్నా మర్చిపోనివ్వదు. రాత్రులు నిద్ర పట్టనివ్వట్లేదు బ్రో. ఇంక నువ్వు వచ్చావుగా, చాలా హ్యాపీగా ఉంది. దా. నేనున్నాను కదా బ్రో. ఈ రోజు నుంచి నీకు అన్ని గుడ్ నైట్సే పో. అన్ని గుడ్ నైట్సే బ్రో. అదిగో బ్రో, అక్కడ ఉంది బ్రో. దీనికి బెల్ట్ ఉంది, పెట్టాగు బ్రో. నేను తీసుకెళ్ళాను బ్రో, నా వల్ల కాదు బ్రో. నువ్వే తీసుకెళ్ళాలి. ఏ 1000 ఇచ్చాను కాబట్టి. ఇదేంటి? ఓనర్ నా మీద కంప్లీట్ ఇస్తే నా పరిస్థితి ఏంటి బ్రో? ఆఫ్టర్ ఆల్ 1000 కోసం నా జాబ్ పోగొట్టుకోవాలా బ్రో? నా వల్ల కాదు బ్రో. నేను వెళ్తా. ఆఫ్టర్ ఆల్ 1000 ఈ 1000 సెట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా? నాకు ఆఫ్టర్ ఆలే బ్రో, నాకు ఆఫ్టర్ ఆలే. బ్రో బ్రో బ్రో, ఏ నా వల్ల కాదు. ఏ నన్ను వదిలే బ్రో. బ్రో ఉంచుకో. ఇదిగో బ్రో, ఇదిగో 2000 ఇస్తా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటే నీ గోల? రూపా ఆంటీ వాళ్ళ పప్పిని మున్సిపాలిటీకి ఇచ్చేద్దామని సంతు ట్రై చేశాడు. నడు. రేయ్, ఏం పనులు రావి? చెప్పేసిందా? ఇదంతా కాదు, తీసుకుపోయాడా? దానికి ఆడు కూడా భయపడ్డాడు. అమ్మయ్యా, బతికించాడ్రా బాబు. అయినా ఏంటమ్మా ఇది? నా షూ కొరికేసింది, చిన్నపిల్ల అన్నారు. నా బైక్ ఎక్కి తడిపేస్తుంది, దానివల్ల రోజు కడుక్కోవాల్సి వస్తుంది. అసలు బయటికి వెళ్లే ముందు చెప్పులునే లేదో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది కాదురా పాపం, ఆవిడ దాన్ని కూతురులా చూసుకుంటోందిరా. చాలా మంచిదిరా పాపం. మంచిది నీకు, నాకు కాదు. ఆకలేస్తుంది, వచ్చి టిఫిన్ పెట్టు. వెళ్ళి పెట్టుకుని నేను బట్టలు ఆవిడ ఉతుకుతాడు. సైడ్ అడ్డమైన పనులేంట రోడ్ పైన. పోరా పోరా. చెత్త నా కొడుకు, ఇంకెంతమందితో తిట్టిస్తాడో ఏంటో. బొత్తిగా టైం సెన్స్ లేకుండా. ఏరా, ఏంటి ప్లాను? పట్టుకో. ఇవాళ మనం చేయాల్సింది బకెట్ ప్రాంక్. బకెట్ ప్రాంకా? చెప్తా విను. అక్కడ పొదలున్నాయా, దాని వెనకాల కెమెరా పెడతా. దాని స్ట్రెయిట్ పాత్ లో నువ్వు ప్రాంక్ చేయాలా. ఓకే. అక్కడే పక్కనున్న బెంచ్ కి ఫోకస్ పెడతా. ఓకే. ఆ బెంచ్ దగ్గరకు వచ్చేసరికి బకెట్ బోర్లు ఇచ్చేయాలా. ఓకే. ఓకే కదా? సెట్. హాయ్ వైష్ణవ్, ఏం చేస్తున్నావు? ఎవరో అమ్మాయి ఇటు వస్తుంది, నువ్వు రెడీ అయిపో. ఇప్పుడు అలా పార్క్ ఓకే ఓకే. వచ్చింది. సరే సరే. కొత్త సినిమా రిలీజ్ అయింది, వెళ్దామా? అవునా, అయితే ఏ షోకి వెళ్దాం? ఒక్క నిమిషం లైన్ లో ఉండు వైషు. వీడెవడో బకెట్ బాల్ ఇచ్చాడు. నీ అబ్బా. రేయ్, ఎవడ్రా ఇక్కడ బకెట్ వేసింది? ఎవడాడు? ఓవర్ యాక్షన్ ఆపుతావా? ఓ, దొరికిపోయాం. ఎక్కడికి రా వెళ్తున్నావు? నీతో పాటు ఇక్కడ ఒకడు ఉంటాడుగా, కెమెరామెన్. వాడెక్కడా? రమ్మని రా వాడిని. రేయ్ బావా, రా రైట్. ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ అవుట్డేటెడ్ ప్రాంక్స్? అప్డేట్ అవ్వండి రా. మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఏ చీ ఆపు. ఇంకోసారి పార్క్ లో కనిపిస్తే బకెట్ పగిలిపోయింది. అలా ఇసిరేసింది బావా. పోనీలేరా, బకెట్ అని ఇచ్చింది. సరే పద, బయలుదేరు. పద. అటు దిట్టు. శాంతి గారు, వస్తున్నా. చెప్పమ్మా రూపా. మా లుల్లు బర్త్డేకి డ్రెస్ కొనడానికి షాపింగ్ వెళ్తున్నాను, మీరు వస్తారా? మర్చిపోయాను, మా ఇంట్లో కుకింగ్ మెటీరియల్ కూడా అయిపోయింది. నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఇంతకీ వంట అయిందా? లేదండి, స్విగ్గీ చేస్తున్నాను. మీరు? మా వాడున్నాడుగా. మరి మీ లుల్లు సంగతి? మా లుల్లుని బయటికి తేవాలంటే భయంగా ఉంది. ఏ,
నిన్న దానికి దిష్టి తీస్తుంటే నూనె కారుతూనే ఉంది. అందుకే. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, వెళ్దాం. సరే. లుల్లు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటావా? నీకు కావాల్సింది ఆర్డర్ పెట్టేస్తాను. 1/2 అవర్లో వచ్చేస్తోంది. నాకు చిన్న పనుంది, 1 అవర్లో వస్తా. సరేనా? తినేసేయే, జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను. బాయ్. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పానే నా ల్యాప్టాప్ తీయద్దని? నీకెన్నిసార్లు చెప్పాను ఇది మన ఇద్దరికి కొన్నారని? ఇటు. రైట్, నేను షాపింగ్కి వెళ్తున్నాను. నేనేం చేయాలి? కట్ చేసిన దొండకాయలు ఫ్రై చేయాలి, నానబెట్టిన చింతపండు పులుసు చేయాలి, కడిగిన బియ్యం కుక్కర్లో వేయాలి. ఇవన్నీ చేయాలంటే ముందు వంట రావాలి. వంట రావాలంటే యూట్యూబ్ లో నా కుక్కరి వీడియోస్ చూడాలి. దొండకాయ ఫ్రై వీడియో నంబర్ 52 రాయ్. వంట నేనా? చలే దొండకాయ ఫ్రై అంట. రే, అని చెప్పింది నీకు, నాకు కాదు. ప్లీజే, పోరా ప్లీజ్. అప్పో, వీడియో నెంబర్ 52 దొండకాయ ఫ్రై. వామ్మో, 50K లైక్సే. అమ్మకి ఎంతుంటే మనకింకెంత ఉండాలి? $5K డిస్లైక్సా? అసలు లైక్స్ లేవేంటి? దీనికన్నా దొండకాయ ఫ్రై చేసుకోవడం బెటర్. వెల్లుల్లిపాయలు వేసాం. వాసన వస్తుంది. మా అమ్మ ఓపెన్ చేస్తే బాగా వచ్చింది, నేను ఓపెన్ చేస్తే మాడిపోయింది ఏంటి? దొండకాయలు బా ఆకలేస్తుంది. ఎలా? సార్, పార్సల్ సార్. ఇలాంటి పార్సిల్ మన ఇంటికి రావు. ఇలాంటి పార్సిల్ వస్తే దొండకాయ కూర ఎందుకు చేస్తాం? ఈ లొకేషనే చూపిస్తుంది సార్, రూప గారి పేరు మీద. రూప అంటే పక్కిల్లమ్మా, ఇల్లు. ఓకే సార్. బెల్లు కొడితే మనుషులు రావాలి కానీ పప్పి వచ్చిందండి సార్. ఆ పార్సిల్ దానికే ఇచ్చే. పప్పీకా? ఇంకా 7:30 అవ్వలేదు. ఇదే కరెక్ట్. మా ఒక అరగంట డిస్టర్బ్ చేయకురా. నా బంగారం. ఎస్.
లుల్లుమ్మా ఒక హాఫ్ అన్ అవర్ ఆగు. ఎక్కడున్నావురా? మీ ఇంటి ఎదురు గోడకి గంట అయింది. తొందరగా రా. రా రా. తెచ్చావా? తెచ్చా. పద. రే తొందర రారా. రే నీకు ఆత్రం నాకు ఆయాసం. చీదినమ్మా. కమాన్, నా దేహం దాహం అంటుంది. రే ఇదెందుకు తెచ్చావు? దోమలు కరవకుండా ఉంటాయని బావా. మంచి ప్లాన్లో ఉన్నావురా. ఏదో ఊపులో బావా నీ ఎనిమి ఇదేం చేస్తలేరా? ఒరే అటు చూడు. ఈ లుల్లును థామస్ కుక్క లవ్లో ఉన్నట్టున్నాయి బావా. ఎక్కడ లేని పంచాయతీలన్నీ ఇటుకే ఉంటాయి. లుల్లు పోవే, పో లోపలికి. దీనికి ఎంత పోగర్రా? వెళ్ళట్లేదు. దీన్ని కాదు దాన్ని బెదిరిస్తాను చూడు. ఏయ్ పోవే, పో. అది మ్యాటర్ అయిందా? సరే నువ్వు కానీ. లుల్లు పో, పో లోపలికి పో, పో. దానికి ఎంత పోరో? భయం లేకుండా పోయిందండి నువ్వంటే అసలు దానికి. బా నాకు కూడా కొంచెం సోడాయి. సోడా చాలా, కూలింగ్ వాటర్ కూడా తెమ్మంటావా? అమ్మా గుడ్ ఈవినింగ్ ఆంటీ, భోజనం చేశారా? రే రూపా ఆంటీ కూడా వచ్చిందిరా. రూపా గారు ఇలా దొరికేసాంట్రా. ఎందుకు రా నీ పని చెప్పు. నిన్ను వదిలిపెట్టున్నాయి చెప్తా. మన పక్కింట్లో కూడా ఇదే సీన్ రన్ అవుతూ ఉండొచ్చు. ఈ ఛానల్ ఏ ఇంట్లో పెట్టినా అదే సీన్ రన్ అవుద్దిగా. నేను చెప్పేది లైవ్లో, బ్రాడ్కాస్ట్లో కాదు. అంటే అది ఒక్క నిమిషం, ఈ టైంలో చేస్తానేంటి? హలో చెప్పరా. అరే తాతగారిని డిశ్చార్జ్ చేశారు. అదేంటి, నిన్నే కదా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందన్నా. అందుకే ఇంటికి పంపించేశారు. అంటే అవును. మరి ఎప్పుడు బయలుదేరమంటావు?
నేను ఫోన్ చేస్తాలే. సరే బాయ్. బాయ్. ఏమిటి, నేను కాల్ చేసి కబుర్ చేస్తాను అప్పుడు రండి అని అన్నారా? హేయ్, నీకెలా తెలుసు? ఎంతమందిని చూడలేదు, మొత్తం సర్దుకున్నాక అప్పుడు రండి అని కాల్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ మిగలదు, బూడిది తప్ప. ఇప్పుడేంటి, బయలుదేరదామా? మన బుడ్డదాని బర్త్డే ఉంది కదండి రేపు. అక్కడ చావుకు రెడీగా ఉన్న ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే బాగోదేమనే. అందుకే రేపు బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఎల్లుండి వెళ్దాం. మీకు అసలు ఫాదర్కి ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటైనా ఉందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా? మందు కొట్టాడని కంప్లైంట్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి పక్కన కూర్చోబెట్టుకుని ప్యాకెట్ ఆడిస్తారా? పనిష్మెంట్ ఇవ్వడం అంటే తిట్టడమో కొట్టడమో. తప్పు చేశానని వాడు కనిపించాలి, మనకు అనిపించడం కాదు. వాడు కనిపిస్తే వాడే చేయడు. వాడికి అలా అనిపించట్లేదంటే కారణం వాడు కాదు, నువ్వు నేను. సో పనిష్మెంట్ నీకు నాకు. పనిష్మెంట్ తీసుకుందామా? గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది, పిల్లలు తిరగబడరా? అర్థమయ్యేటట్టు చెప్పాలి. పిల్లల్ని పెంచకూడదు, పెరగనివ్వాలి. పట్రా ముక్క. షో, ఆకలవుతుంది, ఫుడ్ పెడతావా? పద భోంచేద్దాం. నాకు ఆకలి కాలేదు. వాడికి విషయం అర్థమైందిలే, పద. తెచ్చావా? సరిపోద్దా? దాన్ని ఎత్తేసి ఎక్కడ వదిలేద్దామా? వదిలేస్తా, దొంగముండి మళ్ళీ వచ్చేస్తుంది. అంటే వేసేద్దాం. ఒరే ఒరే, నువ్వు ఇక్కడే గేట్ బయట ఉండు. రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి. ఆ దొంగముడు హాల్లో అక్కడో ఎక్కడో ఉంటది. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకే. అదే బెడ్రూమ్. రూపా వాళ్ళ హస్బెండ్ అందులో ఉంటారు. హాల్లోకి రావాలంటే ఇక్కడ లైట్ ఆన్ చేయాలి. వాళ్ళు ఆన్ చేయగా నువ్వు నాకు అలర్ట్. ఓకే? అలర్ట్ అంటే అరవమంటావా? ఫోన్ చేయి. సెల్లి ఫెలో ఫోన్ చేస్తే రింగ్కి లేచిపోతారు కదా. వైబ్రేషన్ లో పెట్టుకుంటారా? ఓకే. లేరే, ఒక్క నిమిషం. ఆల్ ది బెస్ట్. ఏం చేసావురా? దండం పెట్టా. నువ్వు అలా వెళ్ళిందని దొరికిపోవాలా, అదే నీ ఎనిమిది దొరికిపోవాలా. ఆల్ ది బెస్ట్. అలర్ట్ గా ఉండరా? ఓకే. ఎక్కడుంది హాల్? ఇదే కదా, ఎక్కడో ఎక్కడో ఉంటది ఇది. లేదేంటి? అమ్మ దీనమ్మ దొరికేసింది. నువ్వేంటమ్మ ఇక్కడ? మీరేంటండి ఇక్కడ? లుల్లు బర్త్డే కదా. ఎగ్జాక్ట్లీ. నేనే ముందు దీనికి విష్ చేద్దామని వచ్చాను. హౌ క్యూట్. లుల్లు, హ్యాపీ బర్త్డే. కనెక్ట్ అవ్వట్లేదేంటి? కనెక్ట్ 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 ప్లీజ్ కనెక్ట్ అవ్వే. డక్కోటైన్ బ్యాట్స్మెన్ లో అలా వచ్చావేంట్రా? సంతోషించరా, ఇలా అయినా వచ్చాను. అసలు ఏం జరిగింది? అంటే అది అది దాని బర్త్డే జరిగిందిరా. బర్త్డేనా?
ఒరే నీకు ఫోన్ చేయమని చెప్పాను కదరా. అరే పావు గంట నుండి చేస్తున్నాను రా. దీని అమ్మ కరోనా గురించి చెప్తుంది కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఛీ, ఆఖరికి ఇది కూడా సహకరించట్లేదు. సరిపద. ఒరే ఆగరా, నేను లోపలికి వెళ్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్తుంది నువ్వే కదరా. అంటే అది మరి నువ్వే కదా. పద. అరే కొట్టకరా. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? ఇంకెంత పెడతారా? మెనూలో ఉన్న సగం ఫుడ్ నేనే తినేసాను. వద్దు, యూ కెన్ గో. ఓకే మ్యామ్. హాయ్. హాయ్. వాట్సాప్. నీ కోపం నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ నేను రమ్మన్నాను కాబట్టి నేనే ముందు రావాలి. బట్ ప్రాజెక్ట్ డెలివర్ చేసిన క్లయింట్తో చిన్న మీటింగ్. నువ్వు లేట్గా వచ్చిన రీజన్తో నాకు పని లేదు. నన్ను ఎందుకు కలుద్దాం అనుకున్నావో అది చెప్పు చాలు. ఏం లేదు, మరి ఆ రోజు ఎందుకంత తొందరగా వెళ్ళిపోయావు? నాకు నీకు సెట్ అవుతుంది అనిపించలేదు. అరే, కార్ కొనాలంటేనే 10 రోజులు సెర్చ్ చేసి 10 మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే కానీ కొనలేము. అలాంటిది 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఎలా డిసైడ్ అయిపోయావు? నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. కొనాలనుకుంటే 10 రోజులు ఆలోచించవచ్చు, అక్కర్లేదనుకుంటే 10 సెకండ్లు చాలు. అంటే అమ్మాయిలు సెక్యూరిటీ కోరుకుంటారని నేను ఆ రోజు నువ్వు నాతో ఉంటే నీ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో చెప్పాను. నేను చూసేది సెక్యూరిటీ కాదు, టైం. నాకు నేను టైం ఇచ్చుకుంటాను, కానీ నువ్వు పక్కనోడికి టైం ఇస్తావు. అర్థం కాలేదు. ఒక ఆన్సర్ చెప్పు. నేను ఏ ప్రపోజల్ పెట్టినా రిజెక్ట్ అవ్వదు. అలాంటిది మ్యారేజ్ ప్రపోజల్ ఎలా రిజెక్ట్ అయిందో అని నిద్ర కూడా పట్టట్లేదు. సి, నువ్వు రేపు వెనకాల పరిగెడుతూ ఈ రోజు వదిలేస్తున్నావు. నేను ఈ రోజు దగ్గర ఆగిపోతాను. ఈ రోజునే ఎంజాయ్ చేస్తాను. నీకు ఫ్యూచర్ కావాలి, నాకు ప్రెజెంట్ కావాలి. సో మన ఇద్దరు పార్ట్స్ వేరు. నీ లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే నిన్నుండదు. నా లైఫ్లో రేపు ఉంటుందో లేదో తెలీదు. సో కెన్ ఐ లీవ్ నవ్? వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే నేను రాంగ్ అనా? ఇక్కడ రైట్ రాంగ్ కాదు. నాకు నువ్వు కరెక్ట్ కాదు. మరి నేను పిలవగానే ఎందుకు వచ్చావు? నిన్ను రిజెక్ట్ చేశానన్న చిన్న కన్సర్న్తో. సో హాయ్. హాయ్. నమస్తే అండి. నమస్తే రూపా. నమస్తే అమ్మా. లోపలికి రండి. సరేనమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ సత్య, ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ అంతా చేసింది నేనే. మీ ఇంట్లో కూడా ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇలానే గ్రాండ్ గా చేస్తాం సార్. మా ఇంట్లో కుక్కలు లేవు. మీరున్నారు కదా సార్. అంటే మీకు కూడా చేస్తాం సార్. నువ్వు పదరా చెప్తాను సంగతి. పోనీలే, థ్యాంక్స్ అమ్మా. తీసుకో. థమ్స్ అప్ తీసుకొచ్చుగా. థ్యాంక్ యూ. శాంతి గారు, మీ సంతుకి మా లుల్లుకి పడదనుకున్నాం కదా. నిన్న 12ంటికి లుల్లుకి విష్ చేద్దామని వెళ్తే మీ సంతువే మాకంటే ముందు విష్ చేసి మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు. నువ్వు మారవేరా? తీసుకోండి. నువ్వెవరమ్మా? నా ఫ్రెండ్ అండి. ఓహో, బ్యాగ్ ఏంటమ్మా? రూపా. వస్తున్నానండి. అరే డ్రింక్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందిరా ఆంటీ. తాయి సాగు. థ్యాంక్స్ రా. ఏంట్రా ఇంత లేదు? తీసుకోండి. బాగున్నారండి? బానే ఉన్నాడులే. కనిపించట్లేదా? అడవుతారు ఆడు. మీరు ఊరుకోండి, భోంచేసి వెళ్ళండి. తింటాడు. అలా తినే కదా ఇలా అయ్యాడు. తగ్గించరా కొంచెం. సరే గానీ అవతారం అంటే పార్టీ మీదా కదా? నాది కాదురా, మా లుల్లుది. కుక్కకి బర్త్డే పార్టీ ఏంట్రా? గట్టిగారో మాకు మావిడింటే అంత సంగతి. ఏం చెప్తాంరా, బెడ్రూమ్లో మావిడి మీద కాలేద్దామంటే సరే మధ్యలో వచ్చి దూరిపోద్ది. అంటే గింటే ఏం లేదు. పిల్లే 2 ఏళ్ళైనా చెప్పడానికి సిగ్గులేదు? లేదురా, రూపా అంటే ప్రేమ ఉందిరా. రే హాయ్, a small gift from Poppy to Lulu. వీడొచ్చాడేంటి? ఏంటో. కమాన్ పాపీ. ఏమండి, ఆ థామస్ గారిని ఎందుకు పిలిచారు? హే, నువ్వే కదా అందరినీ పిలవమన్నావు, అందుకే కాలనీ వాళ్ళు అందరినీ పిలిచా. అందరినీ పిలవమన్నా, ఎనిమిస్ని కాదు. సారీ. మన చిన్నప్పుడు బర్త్డే అంటే ఎలా ఉండేదే? ఒక పార్టీ లేదు, ఒక కేక్ లేదు, ఒక డెకరేషన్ లేదు.
2 మేరీ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి 250 గ్రాముల ఆశా జాకెట్లు ఇచ్చి పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్కి పని చేయమనేవాళ్ళు. దాని లైఫే బాగుంది. పుట్టినరోజు కూడా పెళ్ళిలో సెలబ్రేట్ చేయొచ్చని దీన్ని చూస్తేనే తెలుస్తుంది. నీ ఏడుపేంట్రా? మనకి చేయనందుకా దానికి చేస్తున్నందుకా? 2 కాదు, నన్ను ఎరికించి అది ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుందో చూడు. ఆపరా బాబు, కుక్కతో నీ కంపారిజన్ ఏంటి? మనకన్నా అవే లావిష్గా బతుకుతున్నాయి తెలుసా. హ్యాపీ బర్త్డే టు యూ లుల్లు. ఇదిగో. తీసుకోండి. మీ బ్యాగ్ ఏదమ్మా? బ్యాగ్ ఏంటమ్మా? అంటే అది అంటే బేసిక్ గా మా వాడి సోషల్ సర్వీస్ లేండి. ఇలాంటి ఫంక్షన్ లో ఫుడ్ ఎక్కడైనా మిగిలిపోతే తీసుకొని వెళ్ళి పూర్ పీపుల్ కి అలా సర్వ్ చేస్తుంటాడు. అంటే కేక్. థ్యాంక్స్ బా. ఏంటే కేక్ అంత బాగుందా? అదేం కేకో తెలుసా? చెత్త వెదవా, అందుకే నన్ను కేక్ వాడికి ఇచ్చేసావు. మరి అదిగో వాడిని చూడు ఎలా తింటున్నాడు. వాళ్ళని చూడు. ఆ లుల్లు అసలు చాలా నాటి అండి. అదిగో కేక్ వచ్చింది. థ్యాంక్ యూ. పర్లేదండి, ఇది తీసుకోండి. ఓకే. నాది. ఎప్పుడు చూడు తింటూనే ఉంటావు కదరా. ఈడొకడు. రే, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. లుల్లు కనిపించట్లేదు, థామస్ అల్ పాపీ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళి అంటావురా? రే 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 అదిగో వస్తున్నాయి. చూడు 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 చూడు. ఆ రూమ్లోకి వెళ్తున్నాయి, ఎత్తేద్దామా? లేదు, పట్టించేద్దాం. ఓకే దా. రూపా గారు. పాపీ, థామస్, మీకు ముందే చెప్పాను దీన్ని కంట్రోల్లో పెట్టుకోమని. అనిమల్స్ అన్నాక వాటికి ఫీలింగ్స్ ఉంటాయండి. అయినా ఇది చాలా కామన్. చెల్లియా? అది డాగ్ కాదు, నా డాటర్ లుల్లు. లుల్లు మాచిరాజు. అయినా మా లుల్లు వెజిటేరియన్, మీది నాన్ వెజిటేరియన్. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, మీది హెక్టోడాక్స్ ఫ్యామిలీ. మేడం, ఇక్కడ ఎవరు పెళ్లి సంబంధాలు చూడడానికి రాలేదు. నేను అదే చెప్తున్నా. బర్త్డేకి ఇంత పెట్టి సెలబ్రేట్ చేశా. దీని క్రాసింగ్ ఎంత చేస్తానో తెలుసా? ఫస్ట్ గెస్ట్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకోండి. పదరా. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ డే. ఐల్ సీ యూ. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఏంటే ఎక్కడికి బయలుదేరో పొద్దున్నే? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడికే వచ్చింది. ఇక్కడికా? ఏ ఇలా మమ్మీ వదిలేసిందా? వదల్లేక వెళ్ళింది పాపం వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి. ఏం పాపం? శాంతి గారు, మా లుల్లుని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఫస్ట్ టైం వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఏం పర్లేదు, నేనున్నాను కదా. నాకు తెలీదా నువ్వు ఇన్నాళ్ళు దాన్ని ఎలా చూసుకున్నావో? నేను అలాగే చూసుకుంటాను. నా అప్పగింతలప్పుడు మా అమ్మ నాన్న ఎందుకు ఏడ్చారో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తుంది. తీసుకెళ్దామంటే ఈయన ఒప్పుకోవడం లేదు.
ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేయండి, వెంటనే అలాగే. వచ్చేస్తాను. తప్పకుండా మా ఇంట్లో కూతురులాగే చూసుకుంటాను. నీ అప్పగింతలు అయిపోతే బయలుదేరదాం. లేటుగా వెళ్తే అక్కడ బూడిద తప్పేం మిగలదు. పదా. అంత కష్టం ఎందుకు, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఆవిడ అక్కడికి వెళ్ళాక కూడా రేపో మాపో పోయే ముసలాయిని పట్టించుకోకుండా దీని వెనకే పడుతుందని వచ్చిన చుట్టాలందరూ ముసలాయన ఆస్తి కావాలి గాని ఆయన అక్కర్లేదనుకుంటారని భయపడి వాళ్ళ ఆయన ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడినంత పని చేశాడు. ఆవిడ అప్పగిస్తే నువ్వు తీసుకొచ్చాడేనా? రేయ్, నీకు ముందే చెప్పాను, ఇన్ని బెనిఫిట్స్ ఉంటే పక్కింటి ఆవిడతోనే కాదు పాకిస్తాన్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తానని. అన్నట్టు మర్చిపోయాను రే, రేపటి నుంచి దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే. ఇదిగో ఈ బెడ్, ఆ కబోర్డు నాది, నీ ప్లేస్ అక్కడ. అర్థమైందా? హే, అంత కేర్లెస్ ఏంటి నీకు? ఏంటి శ్రవణ్ గారి ప్రాబ్లం? ఏముంటుంది, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఫీడ్బ్యాక్ అడిగినట్టు మ్యారేజ్ ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేసావని అడుగుతున్నాడు. అవునా? మరి ఎస్ చెప్పావా? ఎస్ చెప్తే ఇంట్లో కూడా డ్యూటీ చేపిచ్చేస్తాడు. ఇంతకీ నీ స్టార్టప్ సంగతి ఏం చేసావు? అదే ఇంకా క్లారిటీ లేదు. ఇర్ఫాన్ ఖాన్ 1 year అయింది. మిస్సింగ్ హిమ్. లంచ్ బాక్స్ నా ఫేవరెట్ ఫిల్మ్ తెలుసా? సూపర్ ఉంటుంది కదా. బాక్స్ మిస్ అయ్యి ఆంటీ దొరుకుతుంది, వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది, కిక్-యాస్. అదే కదా, రెస్టారెంట్ ఫుడ్ కి వెక్స్ అయి హోమ్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాడు. మనం కూడా ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేస్తే? దానికి స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదే. వాళ్ళు రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ చేస్తారు. ఇర్ఫాన్ ఖాన్ లాగా హోమ్ ఫుడ్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేస్తే సరిపోతుంది. ఐ యు షూర్? ఎస్. రే బావా, మందేద్దాం రారా. వద్దులే గాని నువ్వు వచ్చే. నువ్వే వచ్చే, మంచి స్పాట్ దొరికింది, అస్సలు దొరకం. నాకొద్దు, నువ్వు కానీ. ఏరా, ఇంట్లో ఆరెంజ్ లో కోటింగ్ అయింది ఏంటి? ఏమైనా అంటే మనకి ధైర్యం వచ్చేది, ఏమనలేదు కదా, అదే ప్రాబ్లం. ఓహో, సర్లే. ఫ్రాంక్ స్క్రిప్ట్ రెడీ అయిందా? లేదురా, ఈ షిట్ జరిగాక అస్సలు కుదరలేదు. అదేంట్రా, మరెలా? అదే ఆలోచిస్తున్నారా. ఆలోచించడం ఏంట్రా, ఈ వీక్ వీడియో అప్లోడ్ చేయాలి మనం. నీకెందుకు, నువ్వు వచ్చాయి. సరే. ఏంట్రా నీ ఎనిమిది తీసుకొచ్చావు? ఇప్పుడు ఈ ఎనిమే మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అంటే ప్లాన్ ఏంటంటే ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి వాకింగ్ ట్రాక్ మీద వదిలేస్తాం. మన ఇద్దరం వెళ్ళి ఎదురుగా ఉన్న బుషెస్ లో కూర్చొని కెమెరా పెట్టుకుంటాం. ఎవడో ఒకడు వచ్చి దీన్ని పట్టుకుని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు నేను వెళ్ళి ఆడితో గొడవ వేసుకుంటాను అనమాట. నాకు అర్థమైపోయింది. పబ్లిక్ గ్యాదర్ అయిపోద్ది, ఆల్ బెదిరిపోతారు, మనకు కావాల్సిన స్టఫ్ దొరికిపోద్ది. ఎస్ ఎస్. చలో పద. ఓకే, వస్తున్నాడు రే. నువ్వు రెడీ ఉండు, నేను వెళ్తాను. అర్రే అబ్బా, వదిలేసి వెళ్ళిపోయాడు రా. చా, చూద్దాం ఇంకెవరైనా వస్తారా. పొజిషన్ ఓకే కదా? ఎవరో అమ్మాయిలు వస్తున్నారా? కమాన్. అవును, నీకు మన ఐడియా వచ్చింది కదా స్టార్టప్ ది? యా, ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది, దాని మీదే వర్క్ చేస్తున్నాం. వావ్. పోన్లే, ఇంకెన్ని రోజుల్లో చేస్తా అన్నారు? మినిమం 2 weeks టైం పడుతుంది. అప్డేట్స్ తీసుకుంటూ ఉండు. ఓకే. ఒరే, నేను బైక్ మీద చూసాను చెప్పాను కదరా, ఆ అమ్మాయిరా. రే, తన మీద ప్రాంక్ ఎలా చేస్తాం రా? కంట్రోల్. వద్దు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది వ్యాపారం, మనం వీడియో చేయాల్సిందే. హే, ఆ అమ్మాయిని ఎలా బఫన్ చేస్తాం రా? నా మాట నొద్దు. ఆగుబే. ఏ సో క్యూట్ పప్పి, చాలా బాగుంది కదా. ఏ బాబు, ఈ పప్పి మీదా? కాదక్క. కాదా? సో క్యూట్.
రేయ్, వదలరా. నేను ఆ అమ్మాయిని ఆపాలి. లే, వస్తురా. నా మాట విను. చిచ్చి చూసా చిచ్చి పబ్లిక్ ప్లేస్ లో ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి? ఇంట్లో పబ్లిక్ ఉండరు కదండి, అందుకే పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ ఉంటదని ఇలా. గే వెదవల్లారా. హలో, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. మేము గేస్ కాదు, గైస్. మేనర్స్ లేదా? కెమెరా ఉండగా మేనర్స్ ఎందుకండి? అరే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటావు కదా, ఆ అకౌంట్ పేరు కూడా ఏదో వెరైటీగా. హార్ట్ అటాకర్ సూర్య అండి. మీరు నా ఫాలోవరా? ఓకే ఓకే. ఛీ, నేను ఫాలోవర్ ఏంటి? అయినా అదేం పేర్రా? అంటే గుండె అయిపోయేలో ప్రాంకులు చేస్తాం కదండి, అందుకే హార్ట్ అటాకర్ సూర్య అని పెట్టుకున్నాను. చిచ్చి చెత్త వెదవల్లారా, మమ్మల్ని బఫూలు చేసి మీ డబ్బులు సంపాదిస్తారా? కాన్సెప్ట్ అదే కదండి. మీరు మారరు. పదవే. ఏరా పాపలు హట్ అయ్యారా? ఏమోరా. రే, ఎందుకు ఇదేదిరా? ఏమోరా, అదిగోరా. పద. అయిపోయావే నువ్వు. ఏంటి ఆ చూపేంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అసలు నువ్వు ఈరోజు ఏం చేసావు తెలుసా? కష్టపడి చేసిన ప్రాంక్ అది. చెప్తాను. అరుస్తున్నావేంటి? చెప్తా, నీకు ఇలా కాదు, కాల్చి వాత పెడితే అప్పుడు తెలుస్తుంది. అమ్మా అమ్మా, సంతుగా లుల్లుకి వాత పెడదామని అట్ల పుల్ల విడిచేస్తున్నాడు. రా పద. నువ్వు నీ యాశాలు ఆ ఎద్దవ చూపేంటే చెప్తా నీకు. ఏం చేస్తున్నావురా? దానికి కాదురా, నీకు పెట్టాలి వాత. నేనేం చేశాను? మరి అదేం చేసింది? కష్టపడి ప్రాంక్ చేద్దామని పార్క్ తీసుకెళ్తే మొత్తం స్పాయిల్ చేసింది. అంత చేసిన చూడు, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఎలా చూస్తుందో. అసలు ఎవరు తీసుకెళ్ళమన్నారా నేను దాన్ని? ప్రాంక్ లో వాడదాం, నేనే తీసుకెళ్లాను. నువ్వేగా చెప్పావు దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే అని. రెస్పాన్సిబిలిటీ తీసుకోమన్నాను, అడ్వాంటేజ్ తీసుకోమని లేదు. వెధవేషాలు లేకుండా స్విగ్గీ వచ్చినట్టు తీసుకురాబో. నేను వెళ్ళను. అసలు ఏ రోజైనా కనీసం నాకు ఆర్డర్ పెట్టావు ఎప్పుడైనా? అదొక్కటే తక్కువ నీకు. ఎలా? నేను వెళ్ళను. నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఇదిగో. అమ్మా, చిన్నుకేమైనా కావాలేమో, అరుస్తుంది. దానికేం కావాలో నేను చూసుకుంటాను. ముందు నాకేం కావాలో అడిగావా? నీకేం కావాలి? పెళ్ళి. ఈ ఏజ్లో అంటే కష్టమవుతుందేమో. అదే నేను చెప్తున్నా, నా ఏజ్ వచ్చాక కష్టమవుతుంది. అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటారా ఏంటి? అతనికేం తక్కువే? మనకన్నా ఆస్తి ఎక్కువ, శాలరీ ఎక్కువ, జాగ్రత్త ఎక్కువ, ముందు చూపు కూడా ఎక్కువే. టైమే తక్కువ. అమ్మా, నువ్వు చూసేది స్టేటస్, నేను చూసేది టైం. ఎంత సంపాదించినా స్పెండ్ చేయడానికి టైం లేకపోతే వేస్ట్. నువ్వు రిజెక్ట్ చేసినా కానీ ఆ అబ్బాయి నిన్నే కావాలంటున్నాడని నీకు చిన్న చూపు కదా? చెప్పా కదమ్మా, నాకు టైం కావాలి. టైం ఎందుకు? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, హోమ్ ఫుడ్ డెలివరీ. నేనొండను. అక్కర్లేదు, బయట చాలా మంది ఉన్నారు. మరి ఇన్వెస్ట్మెంట్? ఆల్రెడీ బ్యాంక్ లోన్ అప్లై చేశాను. షూరిటీ? నా సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా. మా మీద డిపెండ్ అవ్వను అంటావు. నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను. ఏమో తింటావా? జంప్. జంప్ జంప్ జంప్. దా దా దా.
పొద్దున్నే కదమ్మా వెళ్ళావు. అదేం లేదండి, మా లుల్లుగాడిని చూద్దామని. సంతు, లుల్లుని తీసుకురమ్మా, వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. లుల్లు, మమ్మీ ఫోన్ చేసిందంట చూడు. అదిగో లుల్లు, ఇదిగో మీ డాడీ. హాయ్ లులు. ఏంటి చిక్కిపోయింది, తినడం లేదా? తినకపోవడం ఏంటండి, చూడండి బాక్స్ మొత్తం ఖాళీ చేసింది. మా మీద బెంగ పెట్టుకుని ఉంటుంది. అలా ఏం లేదమ్మా, నీకంటే బాగా చూసుకుంటున్నాను నేను. అదేనండి ధైర్యం. శాంతి గారు, లుల్లు ఒక 2 days లో వచ్చేస్తాను, జాగ్రత్తే. టైంకి తింటూ ఉండు. శాంతి గారు, ఏమన్నా అర్జెంట్ ఉంటే కాల్ చేయండి, వెంటనే వచ్చేస్తాను. బాయ్ 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 లుల్లు మమ్మీ, బాయ్ బాయ్. బాయ్. ఏరా, ఈ కరెంట్ షాక్ ప్రాంక్ అని వర్కౌట్ అవుతుందంటావా? ట్రై అండ్ విన్. ఈ కరెంట్ షాక్ ప్రాంక్తో యూట్యూబ్ రికార్డులు షేక్ అయిపోతాయి. అబ్బా, పంచడ్ వచ్చింది. ఆ వైరేటివ్ తీసుకో, పెట్టొస్తా. చెప్పండి. వల్లి, భారద్వాజ గోత్రం. సరే, వల్లి పేరు బాగుంది. వీడేంటి? ఐ కెమెరా. రేయ్, ఎవడరా నువ్వు? కెమెరాతో పని ఏంటి? కెమెరా బాగుంది. బాగుంటది బాగుంటది, ఇంటికెళ్ళు.
రే నీ వెళ్ళా ఇంటికి, గుడ్లు పీకేస్తాను. నీ పని చెప్తా. ఊర్లో పిల్లనా కొడుకులందరూ నాకే తగులుతారేంటో. ఈడెక్కడా? ఈడు పులిహోర. మేడం, ఈ పులిహోరలో నిమ్మకాయ కలిపారా చింతపండు కలిపారా మేడం? యూజ్లెస్ ఫెలోస్. సిగ్గులేదా? నీకోసమేరా? చూస్తున్నారా మూడోసారి కూడా ఎందుకు వచ్చావో? కలిపింది పులిహోర చాలే, పద. అరే పులిహోర ఆ అమ్మాయి అని చెప్పాను కదరా. ఇవన్నీ పక్కన పెడితే రికార్డులు బద్దలు అవ్వాలంటే నువ్వేంటే? ఇదిగో నిన్నే. ఏంటిది? ఓ మీదేనా? ఇది నోట్లో పెట్టుకుంటాను అంతే. సర్లే. ఇంకా ఆపరా. రే తీరమ్మా. ఏం యాక్టింగ్ రా బావా, నేనే నమ్మలేకపోతున్నాను. షాక్ కొట్టాడు, భలే యాక్ట్ చేస్తున్నారా? ఏద్దావా? ఆగాగు, వీళ్ళు ప్రాంకులు చేస్తూ ఉంటారు. అయ్యో పాపం అని వీళ్ళకి హెల్ప్ చేస్తే మన ఎమోషన్స్ తో బిజినెస్ చేస్తారు. నువ్వు ఆగమా, కనీసం కొడుతుంది కదా. చూడు, కొద్దిసేపు ఉంటే పోయేవాళ్ళు. వాళ్ళకి నిజంగానే చూసుకుంటున్నట్టుంది. స్విచ్ ఆన్ చేసింది నేనే. మీరిద్దరు బ్యాడ్ యాక్టర్స్. నీ పిల్ల టాటా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు తెలీదు. సారీ ఏంటండి సారీ? మీ ఇద్దరు అలా కనిపిస్తున్నా మీకు? ఆయన కొంచెం లేట్ ఏంటి, మీ ఇద్దరం లేట్ అయిపోయేవాళ్ళం. అంటే ఎప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు నిజం చెప్తే నమ్మనట్టు, అలాగే ఎప్పుడు ప్రాంక్ చేసే మీరు నిజంగా షాక్ కొట్టిందంటే ఎలా నమ్ముతాను? అంతేలేండి, మేమేదో నలుగురిని నవ్విద్దాం ట్రై చేస్తే మీకు చిన్న చూపు, వెటకారం. మేము మీకు బఫూన్లా కనబడుతున్నాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఐఎమ్ సో సారీ. షాక్ కొడితే కొట్టిందిలే కాని బావా, మన కోసం ఫీల్ అని చూసావా? అక్కడ కనెక్ట్ అయిందిరా బా. షాక్ కొట్టే కూడా పులిహోర అయ్యాదా? రారా క్యారమ్స్ గేమ్ వేసుకుందాం. అరే లేదురా, చాలా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్తాను నేను. సర్లే పో. ఏంటి పాలు తాగుతున్నారు? మేము ఉపవాసం. ఉపవాసమా? అంటే ఇంట్లో ఏమి ఉండలేదా? ఎందుకండ్లా, నీకోసం వేడివేడి బిర్యానీ ఉంది, వెళ్ళి తిను. బిర్యానీ? థ్యాంక్ యూ మమ్మీ. ఆకలి 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 ఆకలి, తొందర తీసుకురావే. వేడి వేడి బిర్యానీ. వావ్, పెట్టు పెట్టు. తొందరగా పెట్టవే, ఆకలి చంపేస్తుంది. స్మెల్ ఎదిరింది. బిర్యానీ ఇంకా బాగుంటది. ఏరా ఎలా ఉంది చెప్పు? బాగుందా? నేనే చేసా ఎక్స్పెరిమెంట్. బాగుందా చెప్పు? ఎక్స్పెరిమెంట్స్ అని నా మీదనా? అందుకేరా ఇవి. ఇప్పుడు ఈ బిర్యానీ అంతా ఎవడు తింటాడో? ఆకలేస్తుందన్నా కూడా బిర్యానీ ఉందని చెప్పలేదంట. నీకెలా తెలుసు? బీచ్ ఎవరి వరకు వాసన వస్తే ఎవరికి తెలియకుండా ఉంటది. నాకు పెట్టు. కూర్చో. దా కూర్చో. ఇది తింటావా? తిను. వద్దు, నాకు పెడతాది. ఒకటేనా? ఇంకా లేవా? ముందు తినరా, ఇంకా చాలా ఉన్నాయి. తిను తిను తిను. బీచ్ ఎవరి వరకు వాసన వస్తున్నావు కదరా, తిన. నేనే చేసా, ఎలా ఉందో చెప్పు. ఏరా ఎలా ఉంది?
అమ్మ నిత్య, మనకి ఈ వంటలో సెట్ అవ్వలే. కుట్లు అల్లుకులు ఏమనంటే నెక్స్ట్ టైం అవుట్ చేయి. కడుపు నిండిందిరా, బయలుదేరుతా. అమ్మా, మేమైతే తప్పించుకున్నావే నీ వంటని ఈరోజు. బా కడుపు. అన్నా డబ్బులన్నా అకౌంట్లో రాసుకో. రే, బిర్యానీ బాగాలేదని ఒక్క ముక్క చెప్పినా కూడా స్కిప్ కొట్టేవాడిని కదరా. అందుకే చెప్పలే. యాదవ్వా. థ్యాంక్ యూ. ఏంటోరా ఈరోజు అసలు టైం పాస్ అవ్వట్లేదు. అవును బావా, చాలా బోర్ కొడుతుంది. ఏం చేద్దాం? అన్నా ఇక్కడ చూడరా, కొంచెం భోజనం చేసి వస్తాను ఇంటికి వెళ్ళి. ఓయ్, ఎలా కనబడుతున్నావు నీకు? ఇప్పుడే అన్నారు అన్న టైం పాస్ అవుతలేదని. ఇప్పుడు అదే చెప్తున్నావు. రే, వీళ్ళు కూడా వేసేస్తున్నారు. ఇది నా అమ్మ జీవితం. మీరు మళ్ళీ ఒకసారి కనబడరు, అప్పుడు చూపిస్తాను. ఆ సర్లే పోయి ఖాతా తీరుస్తాం. ఎక్కడికి పోతామేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి ఇక్కడ? మాది ఏరియానండి. అవునా, ఇక్కడ దగ్గరలో ఏదో పీజీ హాస్టల్ ఉండాలి. జీపీఎస్లో చూస్తే 10 సార్లు ఇక్కడే తిప్పింది. ఓ, పీజీ హాస్టలా? పక్కనేనండి. ఇలా లెఫ్ట్ తీసుకొని రైట్ తిరిగి, మళ్ళీ సెకండ్ లెఫ్ట్ తీసుకొని థర్డ్ రైట్ తిరిగి, మళ్ళీ థర్డ్ రైట్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ బిల్డింగే. కాలనీలో కూడా అన్ని వీధులు లేవు కదరా. లెఫ్ట్ రైట్ మళ్ళీ రైట్. మీరేంటండి జీపీఎస్ కన్నా కన్ఫ్యూజింగ్గా చెప్పారు. అంటే ఇలా లెఫ్ట్ తిరిగారనుకోండి, అక్కడ రైట్ వస్తుంది. రైట్ తీసుకోగానే మళ్ళీ థర్డ్ లెఫ్ట్ వస్తుంది. థర్డ్ లెఫ్ట్ రాగానే సెకండ్ రైట్ తీసుకోండి. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకండి? మా వాడిని పట్టుకెళ్ళండి. మీరా? నన్ను రమ్మంటారా? వద్దులేండి, మీరే రండి. వెళ్ళు. కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే. వెళ్ళు సావు. మీ పేరు వల్లి కదా? అవును, నీకెలా తెలుసు? టెంపుల్లో పూజారి గారికి చెప్తుంటే వినాలండి. ఓ, నా పేరు సంతు. ఓ అవునా. ఇందుకే మీరు పీజీ హాస్టల్కి ఏ పని మీద వెళ్తున్నారు? ఫుడ్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆర్డర్స్ కోసం వచ్చాను. ఫుడ్డా? ఫుడ్ డెలివరీ. అవునా, నాకు కావాలండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఆర్డర్ చేస్తాను. ఫోన్ నెంబర్ కాదండి, యాప్లో ఆర్డర్ చేసుకోవాలి. ఓ అవునా. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ చేస్తుంటానండి. పనికొచ్చే పనులు ఏం చేస్తూ ఉంటారు? మేడం, ఒక్క వీడియో క్లిక్ అయితే లైఫే మారిపోతుంది తెలుసా? ఓ నైస్. నెంబర్ తీసుకోవాలి ఎలా? అక్కడ కొంచెం లెఫ్ట్లో ఆపండి. ఆపండి ఆపండి ఆపండి. ఎందుకండి? దాహంగా ఉంది, కొబ్బరి బొండాలు తాగుదాం. ఓ, బాబు ఓ 2 కొబ్బరి బొండాలు తాగుతారా అన్న? తీయగా ఉన్నాయి కదండి. ఎంత? 100 రూపాయలు. అయ్యో, మీరు పే చేశారేంటండి? పర్లేదండి. అన్నా వచ్చిందా? సరే, ఫోన్పే నెంబర్ చెప్పండి. పర్లేదండి, ఇట్స్ ఓకే. కుదరదండి, నేను ఎవరి డబ్బులు ఉంచుకోను. మీ నెంబర్ చెప్పండి, ఫోన్పే చేస్తాను. 9493. ఇలా వెళ్ళి అక్కడ రైట్ తీసుకోండి. ఓకే. అక్కడ రైట్ తీసుకోండి. ఓకే, రైటా? లెఫ్ట్ 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 లెఫ్ట్. లెఫ్టా? ఓకే. మేడం, అక్కడ అక్కడ అటువైపు. మళ్ళీ లెఫ్టా? ఇక్కడ ఇటు తిరగండి. ఇంకెంత దూరం అండి? ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఓకే. నీరసం వస్తుందండి. ఇందాక కొబ్బరి బొండం తాగాం కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ తాగుదాం. అమ్మో వద్దండి. రైట్ తీసుకోండి, రైట్. సరే. దిగండి. ఏమైందండి? అరే దిగండి.
అడ్రస్ కానీ దొరికేసిందేంటి? ఆడుకుంటున్నారా? అసలు మీకు అడ్రస్ తెలుసా తెలీదా? తెలియపోవడం ఏంటండి, ఇక్కడే ఆ పక్క గల్లీలోనే ఉంది. మధ్యాహ్నం మొదలయ్యామండి, సాయంత్రం అయింది. మీరు ఖాళీగా ఉన్నారేమో, నేను ఖాళీగా లేను. నిన్న టెంపుల్లో జరిగిన దాని గురించి బాధపడ్డాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. గుడ్ బై. ఏం చేస్తాం? అయ్ లులు, లే లే, పైకి లే, కింద దిగు. అమ్మా అమ్మా, ఏమిట్రా? చూడు, అది నా బెడ్ మీద పడుకుంది. దాని కింద పడుకోవడం అలవాటు లేదు కదరా, మంచం మీద అలవాటు తెలుసు కదా. ఒక్క వారం రోజులు అడ్జస్ట్ అవ్వ అక్కడెక్కడన్నా. దీనికి ఇంత హడావిడి చేస్తావు ఎందుకు? ఊరికేను హడావుడా. కుదురని ఎరుగా ఏమిటో ఎప్పుడు అటు ఇటు ఉరుకుల పరుగుతో క్షణము తీరికనివ్వవు తేల్చవేంటో కదా. నువ్వు పద హే పద లులు బ్రో లెట్స్ గో. మాటినదట మాచిరాజట మా గొప్ప మా పెంకి ఘటమట. హే మాటినదట మాచిరాజట మా గొప్ప మా పెంకి ఘటమట. ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఆగదు, ఇల్లు నాగం చేస్తోంది. నిమిషమైనా నిలకడగుండదు, వ్యక్తి నొప్పే నీతోటి. కుక్కలా కనిపించే కోటిది తరిమి టార్చర్ పెడుతోంది. ఎప్పుడు మిలికలు తిరుగుతూ చిక్కదు, మార్చుగా మాచిరాజే గోరు. మాటినదట మాచిరాజట మా గొప్ప పెంకి ఘటమట. బాయిందా? కుదురని ఎరుగవు ఏమిటో ఎప్పుడు అటు ఇటు ఉరుకుల పరుగుతో క్షణము తీరికనివ్వవు తేల్చవేంటో కదా. నువ్వు పద హే పద లులు బ్రో లెట్స్ గో. Luke, మాచిరాజు. Luke, మాచిరాజు. తప్పు చేసి తాను ఉంచదేనిశాను. ఫేస్ పెట్టి సింపతిని కొట్టి జారుకోవడంలో బ్రో బ్రదర్. స్వరమిదేమో ఏమో తెలియదు, తగులుకుందే రాకాసి. చొరవగుంటే కాస్త చాలట, నలుపుతుందే ఎక్కేసి. పొని కదా పాపం మననివ్వదు, గెలికి పగనే పెంచేసి. వీలుంటే వదిలేద్దామని చూసిన విడిచిపోదే పట్టేసే. కుదురని ఎరుగవు ఏమిటో ఎప్పుడు అటు ఇటు ఉరుకుల పరుగుతో క్షణము తీరికని. బావా, వీడియో అదిరిపోయింది అనుకో. రే, దీన్ని అర్జెంట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అనుకో, మా అమ్మ వీడియో రికార్డ్ అన్నిటి బ్రేక్ చేసేయచ్చు. దీంతో మనకి మిలియన్ వ్యూస్, ఇన్కమ్ సోర్స్. ఏ లులు, ఏరా అన్నయ్య, నీకు గుడ్ న్యూస్ రా. నా వీడియో బాగా వచ్చిందా? నీకు కూడా తెలిసిపోయిందా? వీడియో డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోవడం ఏంటి? లుల్లు డిలీట్ చేసింది. ఎక్కడుంది ఇది? లులు లులు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెప్తా నీ సంగతి. ఆగు, దొరకు, చెప్తా. ఆగు, నువ్వు అయిపోయావే నా చేతిలో ఈరోజు. ఎంత దూరం పోతావో పో, ఈరోజు నాకు కనిపించ చంపేస్తా నిన్ను.
దొంగముండ లుల్లు లుల్లు యాదమ్ముడు కుక్క దరిద్రం వదిలేసింది. రేయ్, లుల్లు ఎదురా ఎక్కడ కనిపించట్లేదు. రూపా గారు ఫోన్ చేస్తున్నారు. నేనే తరిమేశాను. తరివేశావా? పిచ్చా నీకేమన్నా? రూపా గారికి చూపించాలి ఇప్పుడు. వెళ్ళి తీసుకురా. అక్కడెక్కడ మూలన ఉంటదిలే. ఇక్కడే ఎక్కడ ఉండవేంట్రా? వెళ్ళి తీసుకురామంటే వెళ్ళు. సర్లే. లులు 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 మీ మమ్మీ ఫోన్ చేస్తుందే. ఎక్కడున్నావు? 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. లులు 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 ఎక్కడుంది ఇది? లులు ఎక్కడ లేదేంటి? పైకి వెళ్ళిందా? లులు 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 ఓయ్ లులు ఏదే? లులు ఏదే? హ్యాపా లులు లులు భయ్యా ఇక్కడ ఏమైనా కుక్క పిల్లని చూసావా? అరే లుల్లుని ఏమైనా చూసావా? నాకేం పర్లేదు అనుకున్నావా? పో. భయ్యా కుక్క పిల్లని ఏమైనా చూసారా? చూడలేదు భయ్యా. లులు లులు ఒరే కుక్క పిల్లని ఏమైనా చూసారా? అటు వెళ్ళింది అనుకుంటా. లుల్లు ఎదురా దొరకలేదమ్మా. దొరకపోవడం ఏమిట్రా? ఇప్పుడు ఆవిడకి ఏం చెప్పాలి? ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాను.